హలో గాయస్, మనమైతే శ్రీకాంత్కి స్కూటీ ఇచ్చేసి అదే రోజు నైట్ రిటర్న్ అయితే బయలుదేరాం. శ్రీకాంత్ ఉండే ప్లేస్ నుంచి బస్ స్టాండ్కి, ఆ లొకేషన్ వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్. అక్కడికి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. ర్యాపిడోలో ఓలా స్కూటీ అయితే వచ్చింది. మిగతాదంతా అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఓకే, బాయ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇందాక ర్యాపిడోలో వచ్చాను కదా, ఇప్పుడు బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. అబ్బా, పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏంటంటే నేను టికెట్ బుక్ చేసుకున్నాను కదా, ఆ టికెట్ బుక్ చేసుకున్న ఎంక్వైరీకి వెళ్ళాను. నేను ఏ ప్లాట్ఫామ్ తెలియదు. నేను ఫ్రాంక్గా చెప్తాను, నేను బస్సులు ఎక్కడం నాకు తెలియదు. చాలా తక్కువ, రేరు. ఎప్పుడుకో సంవత్సరానికి 1-2 సంవత్సరాలకు ఒక్కసారి బస్సు ఎక్కేదంటే చాలా తక్కువ నేను బస్సులు ఎక్కతాను. అందుకని చెప్పి ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళాను. టికెట్ నెంబర్ చెప్పారు, 60 అన్నాడు. ఎంక్వైరీ మన ప్లాట్ఫామ్ నెంబరు 60 అన్నాడు. అది 60 ఉంటాయి ఆ బస్ స్టాండ్లో. ప్లాట్ఫామ్ 60 ప్లాట్ఫామ్లు ఉంటాయా అనుకున్నాను. 16 ఏమో అనుకుని అలా 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 వెళ్ళేసి వచ్చాను. నిజంగా సరే 60 ఉండేమో, ఒకసారి ట్రై చేద్దాం తిరిగి అని చెప్తే చూడండి, చూపిస్తాను. 62 ఇక్కడ కూర్చోడానికి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక చూడండి, 62 బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా వచ్చేసి అక్కడంతా వీడియో తీద్దాం, అందరూ అదోలా చూస్తున్నాను. నాకు కొంచెం సిగ్గుగా ఉంది, అందుకే తీయలేదు అక్కడ. సరే, విషయానికి వస్తే ఈరోజు నేను ఈ బ్లూటూత్ కొన్నాను. సేమ్ అలాంటివి నా దగ్గర యాపిల్ బడ్స్ ఉన్నాయి. అవి శ్రీకాంత్కి ఇచ్చేసాను నేను. అలాంటివి డమ్మీ తీసుకున్నాను. చూడండి, డమ్మీ 500 చెప్పాడు, 300కి వచ్చేసాయి. కనపడదు కదా. అది అలా అంటే నాకు అవి ఇవి సేమ్ ఉన్నాయి, కానీ క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. పట్టుకుంటేనే అర్థమైపోయింది ఇవి డమ్మీవేని. ఒరిజినల్కి డూప్లికేట్కి తెలుసుకోలేనంత టోలం అయితే కాదు, అంత తక్కువే తెలుసుకోలేమా ఒరిజినల్ డూప్లికేట్ ఎలాంటివి ఏంటని. మన బస్సు వచ్చేసి 11:30కి, మన టైం వచ్చేసి 11 అయింది కరెక్ట్గా. ఇప్పుడు మనం 10:30కి ఏం కాదు, 10:15కి ఆ టైంకి మనం వచ్చేసాం. అయితే ర్యాపిడో డ్రైవర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. కంఫర్ట్గా తోలాడు, స్పీడ్గా వెళ్ళాడు, మినిమంగానే వచ్చాడు. కానీ జర్నీ బోరింగ్ ఏం లేదబ్బా. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ పైన వచ్చింది. 1 అవర్ కూడా పట్ల. అంటే ట్రాఫిక్ లేదు, అది కాదు. అతను కూడా చాలా బాగా డ్రైవ్ చేశాడు. ఓలా ఎక్కాం మనం, ఎలక్ట్రికల్. మన బస్సు వచ్చిందని చెప్పి చెక్ చేసుకుంటున్నాం, ఏం రాలేదు. ఉదయం స్నానం చేశాను. ఏంటి కానీ వాళ్ళంత జర్నీ చేసినా కూడా నాకు ఎందుకు చేసినట్టు లేదు. ఈరోజు బైక్ దొరుకుంటూ వచ్చాను అక్కడి నుంచి. అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది, 300 కదిలే, కానీ అంతే 260, 250, 280 అలాగా. ఇన్ని కిలోమీటర్లు అయితే రైడ్ చేసుకుంటూ వచ్చినా కూడా ఏంటి ఈసారి బాడీ పెయిన్స్ ఏం లేవు, నార్మల్గా ఉన్నాను. ఫస్ట్ టైం బస్సు లాక్ చేస్తాను నేను. బస్సులో చూద్దాం అశాంతంగా. విండో సీట్ వచ్చింది, చల్లగా గాలి. అసలు ఇందిరా బస్సుకి బుక్ చేసుకున్నాం. నేను ఎక్కువ ఇందిరాకే బుక్ చేస్తాను, ఈ చలికాలం కదా. అంటే దానికి విండోస్ ఉండవు, అందుకని చెప్పి చేసుకోవచ్చు చలికాలం అని చెప్పేసి. ఓకే, అయితే మనం కాసేపు ఇక్కడ కూర్చొని మన బస్సు వచ్చాక వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, అయితే బాయ్ చెప్పను. సరే, బాయ్. మన బస్సు ఎప్పుడు వస్తుందో. మన బస్సు అయితే వచ్చేసింది.
సూపర్ లగ్జరీ బస్సు అయితే బుక్ చేసుకున్నాను నేను. ఏసీ బస్ బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ ఎండాకాలం కాదు కదా, చలికాలం, ఇంకెందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి సూపర్ లగ్జరీ అయితే బుక్ చేసుకున్నాను. ఇవి కూడా బాగుంటాయి, కానీ నేను బుక్ చేసుకున్న బస్సు వచ్చేసి సూపర్ ఉంది, ఎక్సలెంట్ కండిషన్. అసలు ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చారు అనుకుంటా. అసలు నా లైఫ్లో ఎక్కుతాను అనుకోలేదు ఇలాంటి బస్సు. అబ్బా మరీ ఘోరంగా ఉంది. అభి బస్సు వాడికి దండం పెట్టాలా, ఇలాంటి బస్సు ఎక్కుతాను కూడా. అంటే కొంచెం నీట్గా ఉంటే బాగుండు, నీట్ మెయింటెనెన్స్ లేదు బస్సు, చాలా కష్టంగా ఉంది. చూపిస్తాను చూడండి మీకు కూడా మన బస్సు ఎలా ఉందో. అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ సీట్లో నేను వచ్చినప్పుడు ఒక అతను కూర్చున్నాడు. అన్న ఈ సీట్ నాదంటే నేను ముందు వచ్చి కూర్చున్నా అన్నాడు. నేను బుక్ చేసుకున్నాను స్వామి అన్నాను. మొహం నల్లంగా పెట్టుకొని లేచి వెళ్ళిపోయాడు. మన బస్సు అయితే కదలండి. నెక్స్ట్ టైం వచ్చేసి 11:55 అయితే ఉంది. ఇప్పుడైతే కొండమల్లెపల్లిలో ఉన్నాము. టీ బ్రేక్ అయితే ఆపాడు డ్రైవరు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడే ఆపేశారు. ఒక బస్సు వచ్చింది, వెళ్తుంది. మాకు ఇక్కడి నుంచి ఇంకా 2-3 అవర్స్ అయితే పట్టుద్ది అనుకుంటా. 2.5 అవర్స్. ఆ టీ కొట్లో అయితే టీ లేదు, కాఫీ లేదు. సారీ, టీ వచ్చామని కాఫీ లేదు, పాలు లేవు అంట. ఏమొద్దని చెప్పేసి చేశాను. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి 4 o'clock అలారం అయితే పెట్టుకున్నాం. అండ్ 4 o'clock అలారం లోపల వేస్తేనేమో ఊళ్ళో దిగుతాను, లేదంటే మళ్ళీ మార్కాపురం వెళ్ళి రిటర్న్ వచ్చేస్తాను. నేను 4 గంటలకు అలారం పెట్టుకుంటే అలారం ఆపేసి మళ్ళీ పడుకున్నాను, ఇంట్లో పడుకున్నట్టుగా. కానీ మనం దిగాల్సిన డెస్టినేషన్ వచ్చేసి అది దాటి 6 kilometers అయితే వచ్చాను. అక్కడ డ్రైవర్ అని అడిగాను, అన్న మా ఊరు వచ్చిందంటే, ఇందాక అక్కడ ఆపాను కదా తమ్ముడు, ఒకరు దిగారు, నువ్వు కూడా అక్కడే దిగాల్సిన, నాకు చెప్పుకుంటే నేను ఆపేవాని కదా అన్నాడు. నేను ఎక్కడున్నా, ఇండియాలోంచి చల్లటి గాలి వస్తుందని చెప్పి అనుకొని నిద్రపోయాను. అప్పటిదాకా మేలుకొని ఉన్నాను. ఇది ఒక 1.5 hour ఉందనగానే మేలుకొని ఉన్నాను. అప్పుడే అనుకోకుండా నిద్రపోయాను. లేచేసరికి ఇక్కడ అడవిలో ఉన్నాను. అక్కడి నుంచి వేరే వెహికల్ వస్తుంటే, పికప్ ట్రక్ వస్తుంటే అది ఆపి దాంట్లో ఎక్కించారు. పాపం డ్రైవర్ అన్న చాలా మంచోడు. బస్సు బాగలేదు కానీ డ్రైవర్ అన్నకు మాత్రం 5 star రేటింగ్ ఇవ్వచ్చు. చాలా బాగా మాట్లాడారు, విసుక్కోకుండా. ఓకే, మంచి గాలి వస్తుందని చెప్పి కొనుక్కొని నిద్రపోతే ఊరు దాటి 6 kilometers పోయినాక నిద్రలేచా. ఇందాక చూసారు కదా వీడియో, అది అక్కడ పోతే ఆ బస్ డ్రైవర్ అన్న ఎదురు బొలోరో వస్తుంటే పికప్ దాంట్లో ఎక్కించి ఊళ్ళో అయితే దిగాను. చిన్నగా ఒక టీ తాగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళటమే. చూపిస్తారు చూడండి, ఇది మా ఊరు కాదు, ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ టైంలో ఏముండవు మాకు లోపలికి వెళ్ళటానికి.
ఓకే గైస్, మనమైతే రీచ్ అయిపోయాం. ఇంతటితో మన వీడియో అయితే ఆపేస్తున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, సీ యూ అగైన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.